ట్యానింగ్ తో బాధపడుతున్నారా? ట్యానింగ్ తోటి మీకు ఎటువంటి క్రీమ్స్ వాడుతున్నా, ఎటువంటి టాబ్లెట్స్ వేసుకుంటున్నా, సన్ స్క్రీన్ వాడుతున్నా మీకు నలుపు తగ్గట్లేదా? అలాంటప్పుడు మనకి ఏ విధమైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి అని ఆలోచిస్తుంటే ఈ అవేర్నెస్ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నానండి. ఈ వీడియో తోటి మీకు సమాధానాలు దొరుకుతాయని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీహిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే చర్మం పైన మనకి నలుపు వచ్చినప్పుడు, ట్యానింగ్ అనేది ఉన్నప్పుడు మనకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ట్యానింగ్ అనేది నుదుట పైన, చర్మం పైన భాగంలో రావటం, అలానే మనకి చేతుల పైన రావటం, అరికాళ్ళకు దగ్గర రావటం అలాంటివి ఉంటాయండి. అయితే చర్మంలో చేతిపైన, మనకి ముఖం పైన, కాళ్ళపైన వచ్చినప్పుడు మనకది సూర్యుడు వెలుతురు తగలటంతో వచ్చింది అనేది అర్థం చేసుకోవాలి. సూర్యుడు వెలుతురు ఏ విధంగా ట్యానింగ్కి మనకి కారణం అవుతుంది అనే దాని గురించి నేను మీకు నా లాస్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశానండి. అలానే ఏ విధమైన సన్ స్క్రీన్స్ వాడాలి, ఎలా వాడాలి అనేది కూడా చెప్పాను. సన్ స్క్రీన్స్ అనేది ఖచ్చితంగా వంటింట్లో ఉన్నా కానీ, మీరు బయట తలుపులు కిటికీలు తీసిన దగ్గర అక్కడ ఉండటం కానివ్వండి, బాల్కనీలలో, కారిడార్స్లో కానివ్వండి, అలానే మీరు ఎండకి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా సన్ స్క్రీన్స్ అనేది వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రతిరోజు ఉదయం సూర్యోదయం కాగానే, అలానే సూర్యాస్తమయం అయ్యేంత వరకు మనం సన్ స్క్రీన్స్ అనేది ఖచ్చితంగా పెట్టుకుంటూ ఉండాలండి. అన్నిటినీ మూసేసి మనం ఒకటే చోట ఉండాలి, అప్పుడే మనం తెల్లగా అవుతామనంటే అలా కుదరదండి. దానికి మీరు సన్ స్క్రీన్ వాడుకుంటూ రోజువారీగా మీ పనులు మీరు చేసుకునేటట్టుగా నేను మీకు లాస్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశానండి. అలానే మీకు టాబ్లెట్స్, గ్లూటథైన్ టాబ్లెట్స్, ఫ్రీ రాడికల్ స్పీషీస్ని, అలానే రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ని జాగ్రత్తగా తీసేసి చక్కగా నెక్స్ట్ డేకి ఆరోగ్యవంతంగా ఉండేటట్టుగా చర్మాన్ని తయారు చేయడానికని టాబ్లెట్స్ కూడా పనిచేస్తూ ఉంటాయి. అలానే నైట్ టైం క్రీమ్స్ పెట్టడంతో కూడా చర్మం సాఫ్ట్గా మారి నెక్స్ట్ డేకి ఏదైతే డ్యామేజ్ జరుగుతుందో దానికి విపరీతంగా డ్యామేజ్ కాకుండా ఉండటానికని సెల్ఫ్ డిఫెన్స్గా రెడీ చేస్తుందండి. అలాంటప్పుడు లేజర్స్, పీల్స్ అనేటివి చాలా బాగా పనిచేస్తాయండి. మా దగ్గర ఉన్న స్పెషల్ కొత్త లేజర్ గ్లూటోనింగ్ తోటి చేయటంతో మన చర్మం పైన ఉన్న నలుపుని నెమ్మదిగా కరగదీయొచ్చండి. ఇలా కరగదీసేసి తెల్లగా చేస్తామని కాదండి, కాకపోతే కరగదీసి దాన్ని మెల్లగా మీ చర్మంలోని ఒరిజినల్ కలర్లోకి తీసుకురావటానికని మనం ప్రయత్నం చేయొచ్చు అన్నమాట. అయితే ఈ చర్మంలోకి మనకి ఏదైతే ఈ లేజర్స్ చేస్తామో అది సింపుల్గా మనకి లేజర్ అనేది ఇలా చర్మం పైన ఇలా టక్ 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 అని చేస్తామండి. ఆ లేజర్ అనేది ఇన్విజిబుల్ లేజర్ ఉంటుంది అనమాట. ఇన్విజిబుల్ లేజర్ అని అంటే మనకి చర్మం లోపలికి వెళ్ళి దాని పని అది చేసేసుకుంటూ ఉంటుంది అనమాట. అయితే ఈ ఇన్విజిబుల్ లేజర్ అనేది చర్మంలోని పైన పొరలోని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా పైన కణాల్లోంచి లోపలికి వచ్చి మన నలుపుని కరగదీయటానికని ప్రయత్నం చేస్తుంది అనమాట. ఏదైతే లేజర్ తోటి మనం ఆ చర్మంలో నలుపుని ఏదైతే కరగదీస్తుంటామో అది నెమ్మదిగా కరుగుతూ ఉంటుంది అనమాట. అయితే పైన పొరలో ఉన్న పైన కణాలని ఎటువంటి డ్యామేజ్ అనేది చేయదండి. అదే బ్యూటీ లేజర్ది అనమాట, అదే అడ్వాంటేజ్ లేజర్ది అనమాట. అది స్పెసిఫిక్గా నల్ల కణాలతో వచ్చిన నలుపుని తీయాలి అని అంటే ఖచ్చితంగా దాన్నే టార్గెట్ చేస్తుందే తప్ప మిగతా ఉన్న కణాలని ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది చేయదనమాట. దాని క్రోమోఫోర్ అంటే ఆ నలుపు ఉంటేనే ఆ లేజర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట. లేకపోతే నలుపు లేకపోతే అది దాన్ని అబ్జార్బ్ చేసుకోదనమాట. సో ఈ లేజర్స్ తోటి మనకి బెనిఫిట్ అనేది మంచిగా ఉంటుందండి, సేఫ్టీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ లేజర్ చేసినాక స్కిన్ సెన్సిటివ్ అవ్వటం అనేది జరగదండి. స్కిన్ సెన్సిటివ్ కాకుండా మనకి మంచిగా సేఫ్గా ఉంటుందండి. దీనికి చక్కగా రాత్రిపూట మాయిశ్చరైజర్, మంచిగా సీరమ్స్ పెట్టుకోవటం, అలానే ఫేస్ వాష్ చేసుకోవటం అనేది కూడా ప్రయత్నం చేయొచ్చు అనమాట. సో లేజర్ అనేది చేసినాక మనం ఫంక్షన్కి వెళ్ళొచ్చానంటే హ్యాపీగా వెళ్ళొచ్చండి. లేజర్ చేసుకున్నాక కూడా మనం నెక్స్ట్ డే కూడా చేసుకోవచ్చండి. ఈ సేఫ్టీ లేజర్స్ అనేది ఆ రోజు వరకే కాదండి, వచ్చే 50 సంవత్సరాలకి కూడా మీకు ఎటువంటి లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది లేకుండా ఉంటుందండి. లేజర్స్ చేయటంతో సేఫ్గా ఉంటాయి, చాలా మంచిగా కూడా రిజల్ట్స్ సాధించవచ్చు అనమాట. ఇవి ఎప్పుడెప్పుడు చేస్తాము అని అంటే నెలకు ఒకసారి ఖచ్చితంగా 6 నుంచి 8 సార్లు మినిమం చేయించుకుంటే కానీ మనకి రిజల్ట్స్ తెలియదండి. అలానే మనం దీన్ని రెగ్యులర్గా చేయించుకుంటూ ఉంటే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. 8 సెషన్స్ చేసినాక ఆపేయొచ్చా అని అంటే మీకు నచ్చితే గనక ఇంకొక 4-5 కూడా తీసుకోవచ్చండి. అలా మనం తీసుకున్నాక దాని మెయింటెనెన్స్ అంటే
3 నెలలకు ఒకసారి కానీ 6 నెలలకు ఒకసారి కానీ సంవత్సరానికి ఒకసారి కానీ మనం చేసుకుంటే లేజర్స్ తోటి మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యపడవచ్చండి. సో ఇదండి విషయం. లేజర్స్ అనేటివి సేఫ్గా ఉంటాయండి, మంచి విధంగా పనిచేస్తాయి. ఈ విధంగా ట్రీట్మెంట్స్ తీసుకుంటే కూడా మీకు మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయని వల్ల మీరు తెలుసుకున్నారు. ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. మీ మిత్రులకి, శ్రేయభిలాషులకి, చుట్టాలకి, అమ్మ నాన్నకి, అక్క చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి ఎవరికైనా కానీ ఈ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక తప్పకుండా ఈ వీడియోస్ని వాళ్ళకి షేర్ చేయండి. నా చాలామంది సబ్స్క్రైబర్స్ వాళ్ళ పిల్లలకి కూడా షేర్ చేస్తారు. వాళ్ళు పట్టించుకోకుండా ఉన్నప్పుడు వాళ్ళకి ఇది అవేర్నెస్ క్రియేట్ చేసి సన్ స్క్రీన్స్ అనేది వాడటం మొదలెట్టి తర్వాత మంచి రిజల్ట్స్ అనేటివి ఇండియాకి వచ్చినప్పుడు కానివ్వండి, బయట దేశాల్లో ఉన్నప్పుడు కానివ్వండి, లేక పెళ్లి చూపులు పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు కానివ్వండి, లేజర్స్ చేయించుకొని నలుపుని తగ్గించుకొని మంచి రిజల్ట్స్ అనేటివి సాధించుకోవటానికని ప్రయత్నం చేస్తూ ఉంటారండి. అలానే మీకు ఎటువంటి అయినా జుట్టు ప్రాబ్లమ్స్ కానివ్వండి, స్కిన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఉంటే కనుక కామెంట్లో పెట్టండి. తప్పకుండా నేను మీకు వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ చేయటానికని నేను ప్రయత్నం చేస్తాం. అలానే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోస్ మీకు రావాలని అంటే నోటిఫికేషన్ బటన్ కూడా నొక్కండి. మళ్ళీ ఇంకొక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.